వెనకట పటేళ్లు పట్వారీలు దొరలదే పెత్తనముండే వాళ్ళ మాటే శాసనం చెప్పిందే తీర్పు కాదు గీదు అంటే ఇక వాళ్ళకున్నట్టే హరికోస పెట్టేదట పబ్లిక్ ను ఏమంట అన్నలు దిగినరో ఒక్కొక్కని పని పడతా అంటే పంచెలు చదురుకొని పరారైనరు పట్నమోకాన అప్పట్లో అన్నలంటే అంత భయం ఉండే పబ్లిక్ కు ఎంతో పైరం ఉండే రాను రాను వాళ్ళు లేకుండా కాబట్టిరి రేణుకక్క అంత్యక్రియలకు మస్తు మంది వచ్చిండ్రు. చాకలి ఐలమ్మోల ఊరు జనగాం జిల్లా కడివెండిల పుట్టి వకీల్ చదువుల గోల్డ్ మెడల్ సంపాదించి అటెనక అన్నల్లా కలిసింది. పెండ్లైన 2 ఏళ్లకే పెన్మిటి ఎన్కౌంటర్ అయినా అడవిలోనే ఉండి ఎన్నో పుస్తకాలు రాసింది. ఛత్తీస్గఢ్ అడవిలున్న రేణుకక్కకు పానం సుస్తైందట ఈ నడమనే. రేణుక మరణం అనేటువంటిది అనారోగ్యంతో ఒక చోట షెల్టర్ తీసుకున్నటువంటి తనని తీసుకెళ్లి చంపేసినట్లుగా తెలుస్తున్నది. డెడ్ బాడీని రాత్రి కడివెండికి తెస్తే ఇయాల ఆఖరి కార్యం జరిగింది. చూస్తానికి వచ్చిన బీఆర్ఎస్ లీడర్లను రౌండ్ అప్ చేసిండ్రు ప్రజా సంఘాల కార్యకర్తలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క ఎన్కౌంటర్ కూడా ఈ ప్రాంతంలో జరగలే, కేసీఆర్ కూడా చేయనియలే. ఇది ఇట్లుంటే సెంట్రల్ సర్కార్ తోటి శాంతి చర్చలకు ఆవాజ్ ఇచ్చింది మావోయిస్ట్ పార్టీ. ఎన్కౌంటర్ లాపేసి కూర్చొని మాట్లాడుకుంటానికి తొవ్వ సాఫ్ చేయాలని మేధావులను ప్రజా సంఘాలను కోరుకుంటా ఓ ఉత్తరం పంపిండ్రు అన్నలు. ఈ నడుమ మస్తు ఎన్కౌంటర్లు జరిగినాయి. మళ్ళా 100 మంది నక్సలైట్లు కాలం చేసిండ్రు. వచ్చేడు మార్చి లోపట అన్నలనేటోళ్లే లేకుండా చేస్తామని సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సరే చెప్పిండు ఎన్నో మాటల. అన్నట్టుగానే దండకారణ్యంలో తుపాకుల మోత జోరయ్యే వరకు శాంతి చర్చల ముచ్చట ముంగట్టుకొచ్చింది. కానీ సెంటర్ వాళ్ళైతే ఒప్పుకునేటట్టు లేరు. చూడాలే మరి ఏమైతుందో. ఎర్ర పూల దండాలే తుమో